హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనకి అక్షయ తృతీయ 2024లో ఎప్పుడు వస్తుంది, అలాగే తృతీయ ఎంతవరకు ఉంటుంది అన్నీ కూడా మీకు వివరంగా ఈ వీడియోలో తెలియజేస్తానండి. అలాగే లక్ష్మీ అమ్మవారికి పూజ చేయవలసిన ముహూర్తం ఎప్పుడు, ఏదైనా వస్తువులు కొనుక్కోవడానికి ముహూర్తం ఎప్పుడు అన్నీ కూడా మీకు వివరంగా ఈ వీడియోలోనైతే మీకు తెలియజేస్తాను. ముందుగా అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలండి. ఈ అక్షయ తృతీయ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి అన్ని విధాలుగా కూడా మంచి శుభ ఫలితాలు అయితే లభిస్తాయి. అక్షయ అంటేనే అస్సలు మనకి నిండుగా ఉన్నట్టు లెక్కండి. అక్షయంగా అంటే మనకి ఎప్పుడూ కూడా లోటు లేకుండా సిరి సంపదలను కురిపించే ఆ లక్ష్మీ అమ్మవారికి ఎంతో ఇష్టమైన తృతీయ అక్షయ తృతీయ అండి. ఈ అక్షయ తృతీయ మనకి ఈ 2024లోని వైశాఖ మాసంలో శుక్లపక్షంలో 3వ రోజున వస్తుందండి. అక్షయం అంటేనే తరిగిపోనిది అలాగే అని అర్థం. అలాగే మనకి అక్షయ తృతీయ రోజు మనం లక్ష్మీనారాయణులకి గనక పూజ చేసుకున్నట్టయితే అన్ని విధాలుగా శుభ ఫలితాలు అయితే పొందుతామండి. అలాగే ఈ అక్షయ తృతీయ రోజు సువాసభరితమైన పువ్వులతోటి అమ్మవారికి అలాగే స్వామివారికి పూజ చేసుకున్నట్టయితే చాలా మంచిది. అలాగే ఈరోజు మనకి సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవం కూడా ఈరోజే మనం జరుపుకుంటామండి. అలాగే ఈ అక్షయ తృతీయ మనకి ఈ 2024లో ఎప్పుడు వస్తున్నది అంటే మనకి ముందుగా ఈ అక్షయ తృతీయ అనేది ప్రారంభం మే 10 ఉదయం 4:17 నుంచి మే 11 ఉదయం 2:50 వరకు అయితే ఉంటుందండి. మనం ఏ తిథి అయినా సరే సూర్యోదయంతో చూసుకుంటాం కాబట్టి మనం మే 10వ తారీఖునే అక్షయ తృతీయ అనేది మనం జరుపుకుంటామండి. అలాగే ఈ అక్షయ తృతీయ రోజు మనం ఏ కార్యక్రమం చేసుకున్నా చాలా మంచి ఫలితాలు అయితే లభిస్తాయి. అయితే పూజా ముహూర్తం వచ్చేసి ఉదయం 5:46 నుండి మధ్యాహ్నం 12:13 వరకు. ఈరోజు ఏ పని చేసినా మనకి అక్షయవంత ఫలితం అయితే లభిస్తుందండి. అలాగే మనకి ఈ రోజున ధర్మాలు చేసినా మనకి అక్షయవంత ఫలితం అయితే లభిస్తుందండి. ఈరోజు బంగారం కొనుక్కున్నట్టయితే ప్రతి సంవత్సరం అలాగే ప్రతిసారి కూడా మనం బంగారం కొంటూనే ఉంటామని చెప్తారండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే, బాయ్ అండి.